నమస్కారం. ఏసీ న్యూస్కి స్వాగతం. తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకు అగ్రపీఠం దక్కిందని, వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై దాడులు తప్ప చేసిందేమీ లేదని, 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయించే బాధ్యత చంద్రబాబు చూసుకుంటారని అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దెంకి పట్టణంలోని 1వ వార్డులో తెలుగుదేశం పార్టీ చేపట్టిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఇంటింటికి తిరిగి ప్రచురించిన కరపత్రాలు పంపిణీ చేసి సమస్యల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రవికుమార్ మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మహిళలు అండగా నిలవాలని, తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చిన వెంటనే మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అందించనున్నారని, వైసీపీ ప్రభుత్వంలో 10 రూపాయలు ఇస్తే పన్నుల రూపంలో 100 రూపాయలు లాగేస్తున్నారని, తెలుగుదేశం పాలనలో టిక్కో గృహాలు 90% మేర పూర్తి చేస్తే మిగిలిన 10% వైసీపీ ప్రభుత్వంలో పూర్తి చేసేందుకు ముందుకు రాలేదని, ఇలాంటి చెత్త ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం మంచిదన్నారు. నిర్ణయం తీసుకుంటాం జరిగింది. అదే కాకుండా ఆర్టీసీ జిల్లా ప్రయాణం, జిల్లాలో ఎక్కడ పోయినా ఆర్టీసీ ప్రయాణం ఉచితంగా ఇవ్వాలి. అదే కాకుండా మనం తీసుకెళ్లి బాపట్ల వేశారు. మనం దాదాపు ఇక్కడి నుంచి బాపట్ల వెళ్ళాలంటే దాదాపు 2 గంటల పైన పడుతుంది అనమాట. మనం పోయినసారి లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా మనం ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. మాకు పక్కన 40 నిమిషాలు 50 నిమిషాల్లో మేము ఒంగోలు వెళ్తాము. అదే మన సంతమాడు రోజు బాపట్ల వెళ్ళాలంటే అటు రోడ్ నుంచి దాదాపు 3 గంటలు పట్టింది. హైదరాబాద్ ఈజీగా వెళ్ళొచ్చు మనం దానికంటే. దానికని ఖచ్చితంగా మనందరికీ ఈ ప్రాంతంలో ఉన్న అద్దెంకి నియోజకవర్గ ప్రజలందరి కోరిక ఏంటంటే, ప్రభుత్వం రాగానే మనల్ని తీసుకెళ్ళి ఒంగోలు జిల్లాలో వేయాలనేది. అది తప్పకుండా చేస్తాము. దాంతోపాటు ఉచితంగా బస్సు ప్రయాణం కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. తప్పకుండా దాన్ని కూడా ఒకటి. అదేవిధంగా 18 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి మహిళలకి ప్రతి నెల 1500 ఇవ్వాలనేది, 18 ఏళ్ళు నెలకు సంవత్సరానికి ఇవ్వాలనేది ఒకటి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి అండంగా ఉంటున్న బీసీలని కొట్టి చంపడం జరిగింది. చాలా చాట్ల కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం జరిగింది అన్నమాట. చంద్రలాంటి అతన్ని తెలుగుదేశంలో బాగా పనిచేస్తున్న ఉద్దేశంతో అతన్ని కొట్టి చంపిన విషయం కూడా మనందరికీ తెలిసింది. దానికోసం కూడా బీసీ చట్టం అని చెప్పి ఇవన్నీ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమం మేము వాళ్ళ అన్ని ఇళ్ళకి తిరిగి పాంప్లెట్ ఇచ్చాము. దాంతోపాటు మన వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేపిస్తున్నాము. అది కూడా ఒకటి మన వాళ్ళందరూ కూడా దాన్ని ఇంపార్టెంట్ కింద తీసుకొని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని రిజిస్టర్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు, గడిచిన 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అన్నీ కూడా మోసపూర్వకమైన హామీలు ఇచ్చి 98% ఇవాళ కూడా మళ్ళీ ఇంకొక అబద్ధం చెబుతా ఉన్నారు. 98% మేము హామీలన్నీ కూడా నెరవేర్చామని అబద్ధం చెప్తా ఉన్నారు. అదొకసారి మనం కూడా గమనించాల్సిన విషయం ఉంది. గతంలో నేను ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్లు కానీ లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ల ద్వారా కానీ చాలామందికి ఏదైనా ఇబ్బంది వస్తే సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వటం కానీ, అదే సీసీ రోడ్లు వేపించడం కానీ, కొన్ని చోట్ల ట్రైన్లు కట్టించడం కానీ పార్టీలకు అతీతంగా పనిచేసాం. ఎప్పుడు కూడా మనం ఈ పని చేయాలంటే వచ్చి మా దగ్గరకు వచ్చి మీరు కన్న వేసుకోండి పని చేస్తాం అనేది ఎప్పుడు కూడా చెప్పాల. ఎలక్షన్ అప్పుడు మాత్రమే మనం రాజకీయం చూసాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా మన వాళ్ళే, అందరూ కూడా పనిచేయాలి. పనిచేసిన తర్వాత వాళ్ళకి నచ్చితే వాళ్ళే ఎలక్షన్ అప్పుడు వాళ్ళే మనకు సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో మనం పనిచేసాం. ఇవాళ 1వ వార్డులో తిరుగుతా ఉన్నాం. కొన్ని చోట్ల ట్రైన్లు కట్టాం. ఇంకా చేయాల్సిన పని దాదాపు 80% పైన సిమెంట్ రోడ్లు ఇంకా వేయాల్సింది ఉంది. తప్పకుండా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మటే కూడా తప్పకుండా రోడ్లు వేపిస్తామని చెప్పి సభాముఖంగా హామీ ఇస్తా ఉన్నాను. ఇంకోటి నేనేమైతే అనుకున్నానంటే, మనం వదిలేసిన పనులన్నీ ఈ పార్టీకి కంప్లీట్ చేసి ఉంటారా అనుకున్నాను. నేనైతే 7 సంవత్సరాలు నాకు తెలిసి ఒక్క పని కూడా చేసిందైతే నాకైతే నేను తిరిగాను కానీ ఎక్కడ కూడా నాకైతే కనపడలేదు. ఎందుకంటే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. ఒక ప్రభుత్వం ఒక కార్యక్రమం చేస్తే ఇంకో ప్రభుత్వాలు ఇంకో కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటాయి అనమాట. మనం చేసిన తర్వాత ఈ 5 సంవత్సరాలు ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. చేయకుండా కూడా అన్నీ చేసామని చెప్పి అబద్ధం చెబుతా మళ్ళీ 98% హామీలన్నీ నెరవేర్చామని చెప్పి మళ్ళీ ఒకసారి అబద్ధాలు చెప్తా ఉన్నారు. అదొకసారి నమ్మకూడదు. మీకే తెలుసు ఎలా చేశారో అని. నేను ఇప్పుడు తిరుగుతుంటే ఒక పెద్ద నన్ను అడిగింది అనమాట, రేపు అధికారంలో రాగానే పెన్షన్ ఇప్పించాలని చెప్పి అడిగింది అనమాట. అంటే ఇంకా పెన్షన్ రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. గతంలో మన భర్త చచ్చిపోతే భార్యకి ఇమీడియట్గా ఒక 4 రోజుల్లో పెన్షన్ ఇచ్చేవాళ్ళమే. ఇవాళ 7 నెలలు 8 నెలలు అయిన తర్వాత కూడా పెన్షన్ లేకుండా ఆ చనిపోయిన పెన్షన్లన్నీ ఓ తాట చేర్చుకొని మళ్ళీ రేపు ఒక ప్రోగ్రాం పెట్టి ఆ ప్రోగ్రాం వల్ల మళ్ళీ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం పెట్టుకుంటా ఉన్నారు. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మోసపూర్వకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు అందరూ చూశారు, గడిచిన 5 సంవత్సరాలు చంద్రబాబు గారి నాయకత్వంలో ఏ విధంగా పని జరిగిందో చూశారు. అదేవిధంగా ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా పనిచేశారో చూశారు. మీరు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే 10 మంది ప్రజలకి మేలు జరిగిద్ది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది,
చదువుకున్న యువతకి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఇవన్నీ కూడా ఒకసారి ఆరోగ్యానికి సంబంధించి మనం సీఎం రిలీఫ్ ఫండ్లు చాలా పెద్ద ఎత్తున ఇచ్చాం. ఇవాళ చూస్తుంటే గ్రామాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ చేతి పట్టుకొని చూస్తూ ఉన్నారు. అదైతే ఒక పక్కన ఉన్న ఇంకో పక్కన హాస్పిటల్స్లో చెప్తా ఉన్నారు పెద్ద ఎత్తున 150 మందికి ఇచ్చామని చెప్తా ఉన్నారు. మనం అయితే మొన్న ఈ మధ్య హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ గారితో మాట్లాడాలంటే డాక్టర్ గారు లేరని కలెక్టర్ గారు పిలిస్తే వెళ్ళారని చెప్పారు. ఏందని అడిగితే ఆరోగ్యశ్రీలో డబ్బులు చెల్లించట్లేదు, మేము అందరం ఆపరేషన్లు సర్జరీలు అవి చేయటం కొద్దిగా స్లో చేశాము, అందుకని చెప్పి పిలిచి మళ్ళీ హాస్పిటల్స్లో మీరు కనుక చేయకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పి ఆ రకమైన పరిస్థితి ఉంది. 1300-1400 కోట్ల రూపాయలు బకాయిలు చేసి హాస్పిటల్స్ బిల్లులు చెల్లించకుండా మళ్ళీ ఆరోగ్యశ్రీకి అనారోగ్యం పట్టించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనమాట. అందుకని తప్పకుండా మరొకసారి ఆలోచించాలి. యువత కానీ ప్రజలు కానీ అందరూ కూడా ఆలోచించాలి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే 10 మంది ప్రజలకు మేలు జరిగిద్దా, ఈ రాష్ట్రానికి మంచి పేరు ఉండిద్దా అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి 80 రోజుల ఎలక్షన్ ఉంటుంది. అందరూ కూడా ఆలోచించండి. ఆలోచించి చంద్రబాబు గారి నాయకత్వంలో అందరూ కూడా రేపు టిట్కో ఇళ్ళు మనం 1000 కాదు, ఈ రాష్ట్రంలో 21 లక్షల టిట్కో ఇళ్ళు కట్టించాం మన ప్రభుత్వం. మన దగ్గర 1000 కట్టించాం. ఇంకా 90% పని అయిపోయింది. ఇంకో 10% పని అయితే 1000 మందికి ఇల్లు దొరికాయి అనమాట. అక్కడ 1000 మందికి ఇల్లు దొరికాయి, నాశనం చేసి వదిలిపెట్టేశారు. అట్లా మన అద్దంకిలో కాదు, రాష్ట్రం మొత్తం మీద 21 లక్షల ఇల్లు ఆ విధంగా గృహప్రవేశాలు జరగకుండా ఆపేశారు అనమాట. రానున్న 2024 ఎన్నికల్లో అద్దెంకి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున భారీ మెజారిటీతో గెలుపొంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇవ్వనున్నారని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జి హనుమిరెడ్డి అన్నారు. అద్దెంకి మండలం ధర్మవరం గ్రామంలో శనివారం రాత్రి పల్లెపల్లెకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా హనుమిరెడ్డి హాజరయ్యారు. ముందుగా గ్రామంలో నూతనంగా నిర్మించిన వాటర్ ప్లాంట్ను హనుమిరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కలిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో హనుమిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి మరలా రెండవసారి ముఖ్యమంత్రిగా చూడబోతున్నారని, జగనన్న పాలనలో కులమతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, 1వ తేదీ వచ్చిందంటే తెల్లవారుజామున వాలంటీర్లు ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదు అందజేస్తున్నారని, అలాగే గ్రామాలలో సచివాలయం వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి గ్రామ స్థాయి నుంచే సేవలు అందిస్తున్నారన్నారు. అతి తక్కువ కాలంలో అద్దెంకి ప్రజలు తనను ఆదరించడం సంతోషంగా ఉందన్నారు. ఈ రోజున పల్లె పల్లె ప్రోగ్రామ్ కి ఇంత భారీ ఎత్తున మీరందరూ హాజరు కావడం ఉంది. ఈ రోజు ఏ ఊరు వెళ్ళినా కానీ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎందుకో నాకే తెలియదు. నాకు రాజకీయంగా మాట్లాడటం రాదు. మీరు కన్ఫ్యూజ్ చేస్తే మాలో మాట్లాడటం కూడా రాదు. కన్ఫ్యూజ్ చేయమండి. రాజకీయంగా మాట్లాడటం రాదు. నేను ఏదో వ్యాపారం చేసుకునేవాడిని అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు అద్దెంకి ఇచ్చారు. టీవీలో అనౌన్స్ అయిన తర్వాత నాకు తెలిసిన రాజకీయ నాకు అందరూ కూడా అద్దెంకి ఎందుకు అని అందరూ అడుగుతూ ఉన్నారు. అద్దెంకి ఎందుకు వెళ్తున్నావు అని. కానీ ఈ రోజు మార్నింగ్ నన్ను ఎవరైతే అడిగారో వాళ్ళే ఫోన్ చేసి అద్దెంకి బలి వచ్చిందని రెడ్డి అంటున్నాడు. ప్రతి ఒక్కరు కూడా పెద్ద నాయకులు బాగా వచ్చింది, అద్దెంకి బాగా వచ్చింది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం వచ్చినట్టు సర్వే రిపోర్టులో మనం ఫస్ట్ టైం అద్దెంకి గెలుస్తున్నామని చెప్పి వచ్చిన రిపోర్టు. కానీ ఖచ్చితంగా గెలుస్తాం. ఇక్కడ నేను ఎలక్షన్స్ లో
గెలుస్తానో గెలవనో నాకైతే తెలియట్లేదు, కానీ ఒక రకంగా మీ మనసులో అయితే నేను గెలిచాను. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. కానీ ఈ ఉత్సాహాన్ని మనం రేపు రాబోయే 2024లో రాబోయే ఎలక్షన్స్ లాగైనా మనం చూపించినట్టయితే భారీ మెజార్టీతో మనం అద్దెంకిలో ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఏ ఒక్క కార్యకర్త కూడా నిరుత్సాహపడద్దు, నేనున్నాను. ఆ కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏదైనా సరే నేను ఉంటాను. మీకు ఏ సమస్య వచ్చినా నాతో షేర్ చేసుకోండి. ఖచ్చితంగా కూడా మీ అందరూ సహాయంగా ఉంటాను. ఎక్కడ కూడా మీరు ఫోన్ చేసినప్పుడు మీరు ఎవరైనా నాకు ఫోన్ చేశారని చెప్పి అట్లా అంటంగానే నాకు పేరు తెలియకపోయినా, మనిషి తెలియకపోయినా, ఊరు తెలియకపోయినా ఫోన్ చేస్తే ఖచ్చితంగా నేను వాళ్ళ పని చేసి పెడతాను. మీకు నాకున్న దూరం ఒక్క ఫోన్ కాల్ అని మనం చేసుకుంటా ఉన్నాను. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మాదిరిగా నేను ఎక్కడ కూడా నేను ఎమ్మెల్యేని అని బిల్డప్ నా దగ్గర నుంచి మీరు ఎప్పుడు కూడా చూడలేరు. నేను ఎప్పుడు కూడా మీ అందరిలో కలిసే ఉంటాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున నమ్ముకుంది ఎవరన్నా తెలుసా? ఈ గత 4.5 సంవత్సరానికి ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సహాయం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ప్రతి అవతాతకు కూడా సహాయం చేస్తా ఉన్నారు. ఈ రోజున మనందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే ఎలక్షన్ లో మన అద్దెంకి గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపివ్వాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈ రోజున ధర్మవరంలో చూస్తా ఉంటుంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు అవుతుంది మనం గెలిచిపోయామా అని. కానీ మనం చిన్న డిస్టర్బెన్స్లు ఉన్నా, చిన్న ఏమైనా ఉన్నా, మనస్పర్ధలున్నా, కుటుంబం ఉన్న తర్వాత అందరికీ డిస్టర్బెన్స్ ఉంటుంది, అందరికి కూడా ఉంటాయి. కానీ మనందరం సర్దుకొని మనందరం కావాల్సింది పార్టీ బాగుంటే అందరం బాగుంటాం. ఏదైనా కానీ ఇంటికి పెద్ద దిక్కు బాగుంటే అందరం బాగుంటారు. అదేవిధంగా పార్టీ బాగుంటే అందరం బాగుంటాము. కాబట్టి మా అందరం పార్టీ మనుషులు, పార్టీలో అందరం కలుపుకొని ఖచ్చితంగా మనం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పంపించిన తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఇంతగా రిసీవ్ చేసుకుంటున్నారంటే వాళ్ళు నన్ను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారు. ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారా? నేను ఎవరు, ఎందుకు వచ్చాను, ఏంది నాకేం అర్థం కావట్లా. ఎందుకు ప్రేమలో చూసుకుంటున్నారో నాకు తెలియట్లేదు. కానీ నాకు అద్దెకి నియోజకవర్గ ప్రజలకి ఎక్కడో ఏదో కానీ ఉంది. అది ఏంటనేది అద్దెంకి ఆర్టీసీ డిపోలో అసిస్టెంట్ మేనేజర్ TI2 వేధింపుల పట్ల ఉద్యోగులు నలిగిపోతున్నారని, తక్షణమే అసిస్టెంట్ మేనేజర్ను బదిలీ చేసి ఉద్యోగులకు విముక్తి కల్పించాలని ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు చిరంజీవి అన్నారు. అద్దెంకి ఆర్టీసీ డిపోలో అసిస్టెంట్ మేనేజర్ మొండి వైఖరి నశించాలని కోరుతూ ఆదివారం నుంచి ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు మాట్లాడుతూ అద్దెంకి డిపోలో అసిస్టెంట్ మేనేజర్ TI2 కలిసి ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్నారని, వారి నుంచి రక్షించాలని డిపో మేనేజర్కు వినతి పత్రం అందజేయగా వారి నుంచి సరైన సమాధానం రాలేదని, చేసేదేమీ లేక గత 3 రోజుల నుంచి వివిధ రూపాలలో ఆందోళన చేస్తున్నారని, అసిస్టెంట్ మేనేజర్ను బదిలీ చేయాలని కోరుతూ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారని, అప్పటికే అధికారులు చర్యలు తీసుకోకపోతే అన్ని యూనియన్ నాయకులను ఏకం చేసి ఆందోళన తీవ్ర స్థాయిలో చేస్తారని విక్రమ్ చిరంజీవి హెచ్చరించారు. అసిస్టెంట్ మేనేజర్ గారి అలాగే సూపర్వైజర్గా ఉన్నటువంటి TI2
గారి ఉద్యోగ వ్యతిరేక విధానాలు వ్యతిరేకంగా ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో అనేక మార్లు వారికి వినతిపూర్వకంగా మెమోరాండం ఇచ్చినప్పటికీ అనేక సార్లు కలిసి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ ఆమెలో కానీ ఆ సూపర్వైజర్ వలీ గారిలో కానీ ఏమాత్రము మార్పు కనిపించని వాతావరణం కనపడింది. కాబట్టి యూనియన్గా అసోసియేషన్గా ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో అద్దంకి డిపోలో గత 3 రోజులు ఎర్ర రిబ్బన్లతోటి అలా నిరసన తెలియపటం, అలాగే నిన్నగాక మొన్న గేట్ మీటింగు జరపటం, అలాగే ఈ రోజు నుంచి రిలే ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు రిలే ఫాస్ట్లో కూర్చున్నటువంటి మన మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అసిస్టెంట్ మేనేజరు గారి వైఖరిలో మార్పు వచ్చేంత వరకు లేదా ఆమె ఈ డిపో నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే వరకు కూడా ఈ ఉద్యమము కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియపరుస్తూ, అలాగే శిబిరంలో కూర్చున్నటువంటి మన మిత్రులు ముఖ్యంగా రేణుకమ్మకి అలాగే మిగిలిన మన ఉద్యోగ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక విప్లవాభినందనలు తెలియజేసుకుంటూ, ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గత 3 రోజుల నుంచి మన డిపో అసిస్టెంట్ మేనేజర్ గారు అలానే TA2 గారు వీరిద్దరూ కార్మికులను విపరీతంగా మానసిక ఆందోళన గురి చేస్తూ చాలా హింస పెడతా ఉన్నారు. ఈ హింసకి ఇది స్వస్తి పలకాలని డిఎం గారికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా ఇది ఏమి డిఎం గారు చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చేసింది. అందులో భాగంగానే ఇది కేవలం ఎవరి స్వార్థంతో చేసే ఉద్యమం కాదు. కార్మికులందరూ కూడా నానా అవస్థలు పడతా ఉన్నారు. ఈ అవస్థల్లో నుంచి బయటికి వేయండి అని చెప్పి డిఎం గారికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, గతంలో 4 సార్లు మొరపెట్టుకున్నా కూడా దాన్ని కనీసం చర్చలకు పిలుస్తారు. ఎందుకు పిలుస్తారో తెలియదు. నేనేం చేయలేను బాబా, మీరు ఉద్యమం విరమించుకోమని చెప్పడం జరుగుతూ ఉంది. ఇలాంటి తరుణంలో మేము ఈ ఉద్యమంలోకి రావడం జరిగింది. గత 3 రోజుల నుంచి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఆ ఎర్ర బ్యాడ్జీలతోటి 19వ తారీఖు గేట్ మీటింగ్ చేయడం జరిగింది. గేట్ మీటింగ్ జరిపాము. ఈ కార్మికుల వ్యతిరేక విధానాలని వాళ్ళు మార్చుకోకపోతే ఖచ్చితంగా అసిస్టెంట్ మేనేజర్ గారు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు కూడా ఈ శిబిరం కొనసాగుతుందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ని అప్రతిష్ట పాలు చేస్తూ డిపో అసిస్టెంట్ మేనేజర్ గారు TA2 గారు గవర్నమెంట్ అప్రతిష్ట పాలు చేస్తూ ఈ సర్వీసులన్నీ ఎక్కడ ఏ పల్లెటూరు సర్వీసులు కూడా బస్సులను నడపకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిగా సర్వీసులన్నీ తీసి స్పెషల్ సర్వీసులు తిప్పుతూ గవర్నమెంట్ అప్రతిష్ట పాలు చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ అప్రతిష్ట పాలు చేసే ఈ సూపర్వైజర్లని ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ మేము ఈ శిబిరంలో కూర్చున్న సోదర మిత్రులందరికీ కూడా విప్లవాభివందనలు తెలియజేస్తూ, విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మేదరమెట్లలోని విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గోనుగుంట్ల రజనీ నివాసంలో విశ్వబ్రాహ్మణ వంశధారకుడు కానాల రామమూర్తి జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా విశ్వబ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పవిత్ర హాజరై రామమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి మద్రాస్ ఆంధ్ర రాష్ట్రాల్లో ఎమ్మెల్సీగా పనిచేసిన రామమూర్తి ఆశయాలు కొనసాగించేలాగా విశ్వబ్రాహ్మణ అభివృద్ధి సంక్షేమ దిశగా పనిచేస్తారని పవిత్ర తెలిపారు. అనంతరం సంఘం జిల్లా అధ్యక్షులు చెల్లిపల్లి శ్రీనివాసాచారి జిల్లాలో సంఘీయులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేసి శాలువ కప్పి ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్పర్సన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈరోజు పండిత గానాల రామమూర్తి గారి జన్మదిన వేడుకలకు ఇక్కడికి మమ్మల్ని ఎంతో సాదరంగా ఆహ్వానించిన మా ఆంధ్రప్రదేశ్ స్టేట్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్కి మేము ముందుగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు గానాల రామమూర్తి గారు మా విశ్వబ్రాహ్మణ కులానికి చెందినవారు. ఆయన మన విశ్వబ్రాహ్మణ జాతికి ఎన్నో సేవలు అందించారు. నిజానికి ఆయన స్వాతంత్రం రాకముందు నుంచే మెడ్రాస్ ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్సీగానే కాకుండా ఆయన పార్టీ విప్పుగా కూడా పనిచేయడం జరిగింది. ఇంకా ఆయన విశ్వబ్రాహ్మణ జాతికి ఎన్నో సేవలు అందించారు. మేము ఇప్పుడు నూతనంగా చైర్పర్సన్గా ఎన్నికైనందుకు వారిని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో
మన విశ్వబ్రాహ్మణ జాతి అభివృద్ధికి మేము ప్రభుత్వం వారి వద్దకు తీసుకెళ్ళి ఉన్నతమైన పదవుల్లో కానీ అవకాశాలు కానీ కల్పించాలనేసి ప్రభుత్వం వారికి తెలియజేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ అద్దెంకి మండలం సాధునగర్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. బలికూరు మండలం కొబ్బరిపాడు గ్రామానికి చెందిన ఇమ్మానియేలు పెట్రోల్ కోసం వెళుతుండగా అద్దెంకి నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో ఇమ్మానియేలుకు గాయాలు కాగా 108 వాహనంలో అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న ఏపీ సాఫ్ట్వేర్ చైర్మన్ బాల్చిన కృష్ణ చైతన్య అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని ఇమ్మానియేలును పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. కింద పడ్డాడు దీని కిందనే ఇది రెండు ఎదురు గుద్దిని పథకాల పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే ప్రభుత్వం అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వడంలో ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తుందో ప్రభుత్వం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తంగిరాల వెంకటేశ్వరుడు డిమాండ్ చేశారు. అద్దెంకి మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 41వ రోజుకు చేరింది. సమ్మె శిబిరంలో జరిగిన సమావేశంలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అంగన్వాడీలకు గౌరవ వేతనం వద్దు, కనీస వేతనం ఇవ్వాలని గత 41 రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెలు చేస్తుంటే ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం బాధాకరమైన విషయమన్నారు. యూనియన్ నేతలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా పోలీసులు అడ్డుకుని మరీ భగ్నం చేశారని, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయమని అంగన్వాడీలు అడుగుతున్నారే కానీ కొత్త కోరికలేమీ అడగడం లేదని, సోమవారం జరిగే ముట్టడి కార్యక్రమాన్ని అంగన్వాడీలు అందరూ కలిసి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎవరు మాట్లాడలేదు, ఎందుకంటే మేము తప్పు చేస్తున్నాం కాబట్టి. అందుకని దీని మీద కూడా మాట్లాడాలని అంటున్నారు. సమస్య కదా, అలవాటు పడ్డారు. మనం ఏం చేస్తాం వాళ్ళు? అట్లాంటి పన్నుల రూపంలో తాగుడు జనానికి తాగబోతే దానికి ఎన్ని కోట్ల రూపాయలు. ఈరోజు ప్రభుత్వం నేరుగా మందమ్ముతుంది కదా. ఇంతకుముందు షాపులు అమ్మాయి ప్రభుత్వమే మందమ్ముతుంది. ఈరోజు జనాలకు తాగబోసి ఎంత వసూలు చేస్తూ ఉన్నారు, జనాలు కరెంటు బిల్లుల రూపాయలు ఎంత వసూలు చేస్తూ ఉన్నారు, జనాల నుంచి ఈ పప్పులు ఉప్పులు కొనేటువంటి పన్నుల రూపాయలు ఎంత వసూలు చేస్తున్నారు. ఏది కొనాలన్నా ఎంత ఇలా కరెంటు బిల్లులు ఎంతెంత పెరిగినాయి, ఒక్కొక్కరికి 2 రెట్లు కరెంటు బిల్లు పెరిగింది. ఇవన్నీ మనం కట్టేవి మాత్రం అర్థం కావట్లేదు, మనకి ఇచ్చేది మాత్రం చూపిస్తున్నారు. మేము మాకన్నా సంక్షేమ పథకాలు అమలు చేసేటువంటి వాళ్ళు ఇంకెవరు లేరు. మేమే ఇన్ని రకాల ఆటోడికి 10,000 ఇచ్చాం, ఇస్త్రీ చేసేవాడికి 10,000 ఇచ్చాం, గుడ్లు వచ్చుకోడికి 10,000 ఇచ్చాం, మొత్తానికి ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఎవరన్నా అడిగారా? ఇవన్నీ ఎవరైనా అడిగారా? ఎవరు అడగలా, వాళ్ళే ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఇంతకుముందు రాజకీయ పార్టీ వాళ్ళ సొంత డబ్బులు ఇళ్లలో నుంచి తీసుకొచ్చి ఓట్లు కొనేవాళ్ళు. ఈరోజు ప్రభుత్వం డబ్బులు పెట్టి ఓట్లు కొంటున్నారు. ఇదే తేడా పథకాల పేరుతో. అందుకని చెప్పేసి ఇట్లాంటి ఈ వైఖరి అంతా ఇప్పుడు వచ్చినటువంటి ఈ రాజకీయాలు మారినాయి కాబట్టి ఇంత నిరంకుశంగా, ఇంత అసలు ఏమనాలో కూడా వాళ్ళకి పదాలు కూడా రావట్లేదు, ఇంత మొండిగా ఉంటుంది. ఆ మొండితనంలోనే మనం ఈరోజు 41 రోజుల నుంచి మన సమ్మె కొనసాగింది. ఇప్పుడు దాకా ధైర్యంగా పోరాడాం, ఇంకా రాబోయే కాలంలో ఖచ్చితంగా పోరాడతాం. ఈ పోరాటం అనేది ఈ రాష్ట్రంలో ఒక చరిత్రగా మిగిలిపోతా ఉంది. ఈ అంగన్వాడీలకు సంబంధించినటువంటి అంశాలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మేము చెబుతున్నాం. ఆడబిడ్డలతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాలేదు. ఈ అంగన్వాడీ ఆడబిడ్డల ఉసురు ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా తగిలిద్ది. ఈ తగిలిన రోజు దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి మనం ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరికగా చేస్తున్నాం. అందుకని మనం ఎవరై అధైర్యపడాల్సిన పని లేదు, ధైర్యంగా మనం పోట్లాడుతున్నాం. న్యాయమైనటువంటి పోరాటం మనం చేస్తూ ఉన్నాం. న్యాయం ఎప్పుడైనా గెలిచిద్ది. ఈ న్యాయం గెలిచే వరకు మన పోరాటం కొనసాగించాలని చెప్పేసి మీ అందరికీ
విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంగన్వాడీల సంస్థను వెంటనే పరిష్కరించాలి. అంగన్వాడీల సంస్థను వెంటనే జయప్రదం చేయండి. 41వ రోజు సమ్మెను జయప్రదం చేయండి. 41వ రోజు సమ్మెను జయప్రదం చేయండి. 41వ రోజు సమ్మెను నశించాలి ప్రభుత్వం ఉండి వైఖరి. నశించాలి ప్రభుత్వం ఉండి వైఖరి. ఖండించండి అక్రమ అరెస్టులను. ఖండించండి అక్రమ అరెస్టులను. ఖండించండి అక్రమ అరెస్టులను. ఖండించండి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి నాయకత్వం అరెస్టులను. ఖండించండి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి నాయకత్వం అరెస్టులను. వర్ధిల్లాలి అంగన్వాడీ ఐక్యత. వర్ధిల్లాలి అంగన్వాడీ ఐక్యత. వర్ధిల్లాలి అంగన్వాడీ ఐక్యత. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.